మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులుల కార్యముల గ్రంథం తెరచి 16వ అధ్యాయంలో ఒక అధికారి వేసిన ప్రశ్న చదువుకొని అందులో నుండి ప్రభు ఇచ్చే మాటలను మనం విందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము. అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దైవ గ్రంథమున వారు తెరచి చూడవలసిందిగా మనవి. అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, ఐలరా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాగరుడైన మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం. మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాకు అనుగ్రహించిన రక్షణ నిరీక్షణ కొరకై స్తోత్రాలు. క్రీస్తు శిలువ సువార్త మహాసభలు 3వ దినములో మాకు ప్రవేశాన్నిచ్చి మొదటిగా నిలబడిన ఈ మీ దాసుని మీరు కరుణించి మీ మాటలు పలుకుటకు కృపదయ చేయమని ప్రాణప్రియుడైన యేసు ప్రభు నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత 2 దినాలు అద్భుతమైన సంగతులు దైవ సేవకుని ద్వారా మనం వింటూ వచ్చాం. దేవుడు తన దాసుని బలపరిచి మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి చదవబడిన లేఖన భాగము అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 30, 31, 32 వచనాలు చదువుకున్నాం. సాటిలేని సత్యవేద గ్రంథమైన దైవ గ్రంథం, బైబిల్ గ్రంథం మనకు అద్భుతమైన సంగతులు తెలియచేసే గ్రంథం. దేవుని వాక్యంలో రాయబడిన సంగతులు చారిత్రాత్మకమైన సంగతులు కూడా. దైవ గ్రంథంతో సాటి అయిన గ్రంథం ప్రపంచంలో ఏదీ కూడా లేదు. అనేక గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి, కానీ అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కాలం మారినా, పరిస్థితులు మారినా, ప్రభుత్వాలు మారినా, ఎన్ని మారినా మారకుండా ఉండి ప్రజలను మార్చుచూ ఉన్న ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. ఇందులో ఇప్పుడు మనం చదువుకున్న మాట ఈ భూలోకంలో జరిగిన ఒక సంఘటన. దేవుని సేవకుడిగా గత రాత్రి మనం విన్నాం. కొరింథీ మొదటి పత్రికలో నుండి యూదులు సూచక్రియ అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుగుచున్నారు. అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్న అపోస్తులుడైన పౌలు జీవితాన్ని గూర్చి గత దినాన కొన్ని సంగతులు ఆరంభంలో జ్ఞాపకం చేయబడ్డాయి. అదే అపోస్తులైన పౌలు సువార్త నిమిత్తమై అనేక స్థలాలకు వెళ్ళేవాడు. ఒక స్థలములో నిలిచి పరిచర్య చేసిన వాడు కాదు. సంఘాలు స్థాపించబడుతూ ఉండగా పరిచర్య కొరకై ఆత్మల భారము కలిగిన వాడై అనేక స్థలాలకు వెళుతూ ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటించేవాడు. అలాగూ ప్రకటిస్తుండగా చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన చెరసాల సేవకుని యొక్క స్వరాన్ని ఆపలేకపోయింది. ఒకవేళ బంధించారేమో, సువార్త ప్రకటించకుండా బంధించి చెరసాలలో వేశారేమో, కానీ కాళ్ళను బంధించారు, చేతులు బంధించారేమో, కానీ స్వరాన్ని బంధించలేకపోయారు. ఆ చెరసాల్లో కూడా పాటలు పాడుతూ ఉన్నారు. చెరసాల్లో కూడా ప్రభువును గూర్చి పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు అని ఇదే 16వ అధ్యాయము 25వ వచనం మనం చదువుతాం. వారు మధ్యరాత్రి వేళ పౌలు సిలువ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండగా, చెరసాల్లో కీర్తన, చెరసాల్లో ఏడుపు కాదు, చెరసాల్లో బాధ కాదు. వారు బంధించబడిన వారై ఉన్న చెరసాల్లో కూడా క్రీస్తును ఎరిగి క్రీస్తు కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి వెనకంజ వేయని దైవ సేవకులు చెరసాల్లో పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు ఎప్పుడు వస్తాయని రాయబడిందండి గ్రంథంలో. మనమందరం ఎరుగు క్రైస్తవులు దేవుని గ్రంథాన్ని ఎరిగిన వారు చెప్పగలిగిన ఒక మాట ఏమిటంటే, ఎవనికైనా
కీర్తన ఎప్పుడు వస్తుందండి? ఎవనికైనా సంతోషము కలిగిన వాడు కీర్తన పాడవలను అని రాయబడి ఉంది. చెరసాల్లో కూడా సంతోషముతో కీర్తనలు పాడుతూ ఉన్నారు దేవుని సేవకులు. ఆ కీర్తనలు ఎంత రమ్యమైన కీర్తనలు అంటే, దయచేసి ఆ వచనాలు మనం చదువుతూ వస్తే ఇలాగ కీర్తనలు పాడుచుండగా జరిగిన సంఘటన మనకు తెలుసు. ఆ చెరసాల అధిపతి రక్షణ గూర్చి అర్థం చేసుకోగలిగినటువంటి కీర్తనలు వాడు పాడాడు. వారు పాడిన కీర్తనలో రక్షణ గూర్చిన స్పష్టమైన విషయాలు తెలియచేయబడుతున్నాయి. వారు పాడిన కీర్తనలు సువార్త స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకునే కీర్తనలుగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత అధికారి అడుగుతున్న ప్రశ్నను బట్టి మనకు అర్థమవుతుంది, ఆయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అంటూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్న స్నేహితులారా, క్రైస్తవులుగా ఒక సంగతి ఇక్కడ మనం గమనించవలసింది, మనం ఏం చేసినా ప్రసంగమైనా పాట అయినా పరిచర్య అయినా అది ఎదుటి వ్యక్తికి రక్షణ గూర్చిన వార్త అర్థమయ్యేటట్లు ఉండాలి. ఈ దినాల్లో రకరకాలైన బోధలు వచ్చాయి, రకరకాలైన పాటలు, రకరకాలైన వాయిద్యాలు, రకరకాలైన కార్యక్రమాలు క్రైస్తవ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి ఎవరికి సువార్త అర్థం కావట్లేదు. ఏమవుతుంది అంటే ఇలాగూ పరిచర్యలు, రకరకాలైన పరిచర్యలు వచ్చేసాయి, సభల మీద సభలు, గ్రౌండ్లు నిండిపోతున్నాయి. కానీ రక్షణ ప్రజలకు అర్థం కావట్లేదు. వచ్చిన సమస్య అదే. సభలకు కొరత లేదు, పాటల కొరత లేదు, ప్రసంగికుల కొరత లేదు, కార్యక్రమాల కొరత లేదు. టీవీ ఆన్ చేస్తే చాలు. గత దినాల్లో అయ్యగారు కూడా చెప్పారు, ఎన్ని కార్యక్రమాలు, 4-5 ఛానల్స్ ప్రత్యేకంగా క్రైస్తవుల కోసం ఏర్పాటు చేయబడిన ఛానల్స్ ఉన్నాయి. కానీ విచారం ఏమిటో తెలుసా? రక్షణ గూర్చినటువంటి స్పష్టమైన బోధ, రక్షణ గూర్చిన తేటైన సంగతులు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగూ అవి లేవు గనుక ఈ రాత్రి వేళ ప్రియులారా, ఆనాడు పౌలు శీల పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని గూర్చిన సంగతులు వారు పాటల్లో పాట పాడుతూ ఉండగా వింటున్న అధికారికి అర్థమైపోయింది, రక్షణ నాకు అవసరము అన్న సంగతి గుర్తించగలిగాడు. ఈ రాత్రి వేళ నీకు ఏది అవసరమో నువ్వు ఆలోచన చేసావా? సభకు వచ్చావు, సంతోషం. పాటల్లో పాలు పొందారు, సంతోషం. పాటల పుస్తకాలు తీసుకున్నారు, మంచిది. ఇక రకరకాలైన విషయాల్లో పాలు పొందుతున్నారు, మంచిది, చాలా సంతోషం. కానీ ప్రశ్న, ఈ రాత్రి నీకు ఏది అవసరమో దాన్ని మరిచిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దాని వలన ఉపయోగము లేదు అనే సంగతిని రాత్రి గమనించాలి. అధికారికి అర్థమైపోయింది. చూడండి 30వ వచనం ఇలాగంటున్నాడు, అయలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ నాకు అర్థమైంది, దాన్ని పొందాలంటే నేనేం చేయాలి అంటున్నాడు ఈ యొక్క అధికారి. అడుగుతున్నవాడు చదువు లేనివాడు కాదు, అడుగుతున్నవాడు ఉద్యోగం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, చెరసాల అధిపతి అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ప్రియులారా, అధికారికి అర్థమైంది ఏమని? రక్షణ నేను పొందాలి, రక్షణ అవసరం అన్న సంగతి అర్థమైంది. ఈ రాత్రి నీకు అర్థమైందా? రక్షణ పొందవలసిన అవసరత ప్రతి మానవునికి ఉంది. చదవండి తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయములో రాయబడిన మాట ఎలాగుంది? 9వ వచనం చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం రాయబడినటువంటి మాట 5:9 చదువుకుందాం. 5వ అధ్యాయము 9వ వచనం ఇలాగూ రాయబడి ఉంది, ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయవలసింది, దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? అసలు మనల్ని పుట్టించింది ఎందుకోసం? ఎందుకు పుట్టాం? తినాలి, త్రాగడానికి, ఈ లోకంలో ఏదో పనులు చేస్తూ సాగి వెళ్ళిపోవడానికేనా? అంతేనా? ప్రభు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు మనల్ని ఈ లోకములో ఆయన నియమించాడు? నియమించిన వాడు ఆయన అన్న సంగతి మనకు అర్థమవుతుంది కదా. ఈ లోకంలో ఆయన సెలవు లేకుండా ఎవరు ఈ లోకానికి రాలేదు. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు, భక్తులు అర్థం చేసుకున్నారు. మనము ఆయన వలన, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఏథెన్స్ అనే పట్టణములో దేవుని సేవకుడైన ఇదే పౌలు నిలబడి
దేవుడెవరో, నిజ దేవుడెవరో ఆ సంగతిని తెలియచేస్తూ అంటాడు. 17వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది, మనము ఆయన వలన బ్రతుకుచున్నాము, మనము ఆయన వలన చెలించుచున్నాము, మనం ఉనికి కలిగి ఉన్నాము అంటే కారకుడు ఎవరు అంటే ప్రభు అయిన దేవుడే అన్న సంగతిని స్పష్టంగా ఆనాడు ఏథెన్స్ అనే పట్టణంలో పౌలు ప్రకటించాడు. వాస్తవమే. ఈ రాత్రి వేళ మనమందరం ఉన్నాము అంటే ఆయన వలన మాత్రమే ఉన్నాం. మనం నిన్న అన్నం తిన్నాం కనుక ఈరోజు ఉన్నామన్నామా? 3 సార్లు కాదు 30 సార్లు తిను, దేవుని సెలవు లేకపోతే ఈరోజు మనం ఉండలేము. మన సొంత బలమును బట్టి మన జీవం కొనసాగడం లేదు, మన ఆయుష్కాలము పొడిగించబడడం లేదు. నా శక్తి, డబ్బు ఎంతైనా ఉండవచ్చు, ఆస్తి ఎంతైనా ఉండవచ్చు, అధికారం ఎంతైనా ఉండవచ్చు, కానీ వాటి వలన, దేని వలన నరులు బ్రతుకరు. నరులు బ్రతుకుచున్నది కేవలం ఆ దేవదేవుని కృప ద్వారా మాత్రమే. ఆయన ఎందుకు పుట్టించాడు అంటే మనల్ని పుట్టించింది ఎందుకు? ఈరోజు నువ్వు ఈ సభకు వచ్చావు కదా, దేవుని మహాకృప చేత ఈ రోజు వరకు నీవు నేను సజీవులుగా ఉన్నాము అంటే ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే రక్షణ పొందడానికే పుట్టించాడు. ఉగ్రత పాలకుడుగు కాదు. ఈ రాత్రి రక్షణ నీకు అవసరమైన సంగతి ఇప్పుడైనా అర్థం చేసుకుంటున్నావా? కొందరికి రక్షణ అంటేనే గిట్టదు. చాలా కాలం క్రితం, దరిదాపు 10 సంవత్సరాలైంది అనుకుంటాను, ఇది ఆత్మకూరు ఏరియాలో సువార్త దండయాత్ర చేస్తూ చాలామంది సహోదరులు సైకిళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. 12 దినాలు అనుకుంటాను. దరిదాపు 12-15 మంది యవనస్తులు, దైవ సేవకులు అందరం కలిసి వెళ్ళిపోతా ఉన్నాం. ఒక గ్రామానికి వెళ్ళాం. సాయంకాలం అయింది, చీకటి పడబోతుంది కనుక అక్కడ ఒక చర్చి లాంటిది ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి అన్నాము, అయ్యా మీరు కొంత పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ కూటం పెట్టుకుంటాము అన్నాం. అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వారు అన్నారు, వెరీ గుడ్, సంతోషం అండి, రండి మా పాస్టర్ గారి దగ్గరికి రండి అన్నాడు. ఓకే, వెళ్ళాము, దగ్గరికి వెళ్ళాం. అయ్యా మేము పలానా ప్లేస్ నుంచి వచ్చాం, మేము ఈ దారిలో సువార్త చెబుతూ వెళ్ళిపోతా ఉన్నాం, మీ గ్రామంలో సాయంకాలం అయింది కనుక ఇక్కడ సువార్త సభ ఏర్పాటు చేస్తాం, దయచేసి మీరు కొంత సమయం ఇవ్వండి, స్థలం ఇవ్వండి, కొంత సహాయం చేయండి అన్నాను. అంటే సహాయం అంటే కరెంటు ఇవన్నీ కూడా కొంత హెల్ప్ చేయండి అన్నాం. అన్నప్పుడు ఆయన అన్నాడు, చాలా సంతోషం బ్రదర్, చక్కగా సువార్త చెప్పండి అన్నాడు. మేము అన్నీ సహాయం అంతా కూడా మీటింగ్ అరేంజ్మెంట్కు మేము అన్నీ సహాయం చేస్తామన్నారు. నేను అన్నాను, ఓకే చాలా సంతోషం అండి, మీ సహకారానికి కృతజ్ఞతలు అన్నాను. అంటూ సరే త్వరగా మీటింగ్ ఏర్పాటు చేస్తామంటుండగా ఆయన అన్నాడు, 1 నిమిషం తమ్ముడు అన్నాడు. ఏమయ్యా అంటే, మీటింగ్ పెట్టండి, సువార్త చెప్పండి, పాటలు బాగా పాడండి, వాయిద్యాలు బాగా వాయించండి, చక్కగా సువార్త చెప్పండి, కానీ రక్షణ అనే మాట మాత్రం చెప్పొద్దండి అన్నాడు. సువార్త చెప్పాలట, పాటలు పాడాలట, అన్నీ చేయాలట, కానీ రక్షణ అనే మాట మాత్రం చెప్పవద్దండి. ఏమండి అట్లంటున్నారు అంటే, ఆ రక్షణ అంటే మాకు గిట్టదండి అంటున్నాడు ఆయన. రక్షణ అంటే ఏమంటుందంట, వాళ్ళకు గిట్టదట. కానీ వారు ఏమని పాట పాడతారో తెలుసా? రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట పాడుతారు. అయ్యా రక్షణ పొందండి అంటే, రక్షణ అంటే మాకు గిట్టదండి అంటారు. ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుడు నిన్ను నన్ను నియమించింది ఎందుకోసం అంటే రక్షణ పొందటానికే. ఈ రాత్రి మరలా ప్రశ్న వేస్తున్నాను, రక్షించబడ్డారా? రక్షణని సొంతం చేసుకున్నారా? ఆనాడు అధికారి అడుగుతున్న ప్రశ్న, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? రక్షణ మానవునికి ఎందుకు అవసరమో ఒక వచనాన్ని చదువుదాం దైవ గ్రంథముల నుండి. దయచేసి యెషయా గ్రంథం తెరవండి, 64వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. రక్షణ అవసరమా? దేవుడు పుట్టించింది రక్షణ పొందడానికి అని మనం చదువుకున్నాం. ఆనాడు అధికారి కూడా అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలయ్యా అని అడిగిన ప్రశ్నల నుండి ఈ సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నా. దయచేసి తెరవండి నాతో పాటు యెషయా గ్రంథం 64వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయములో దేవుని వాక్యం ఏమి రాయబడిందో చదువుకుందాం. 64వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు చదువుతున్నాను, మధ్య నుండి చదువుతున్నాను. బహుకాలము నుండి 5వ వచనం ఆఖరి 2 లైన్లు చదువుతున్నాను. బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. దయచేసి గమనించండి, మేము
బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. ఒక ప్రశ్న ఇక్కడ మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చదివిన మాట, మేము రక్షణ మాకు కలుగుతుందా, రక్షణ మాకు కలుగుతుందా. ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నారు? ఎందుకు ఆ ప్రశ్న వేయవలసింది అంటే అక్కడ రాయబడిన మాట, మేము పాపములో ఉన్నాము గనుక మాకు రక్షణ కావాలి. ఈ రాత్రి వేళ ప్రతి మానవుడు, కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, ప్రతి మానవుడికి కూడా రక్షణ అవసరమే. రక్షణ ఎందుకు అవసరము అంటే పాపములో ఉన్నాము గనక రక్షణ అవసరం. ఒకవేళ ఇప్పుడు క్రైస్తవులుగా కొంతమంది ఇలాగ అనుకోవచ్చు, మాకేం రక్షణ అక్కర్లేదండి, రక్షణ ఎవరికి అన్యులకు అక్కరా, మిగతా వారికి అక్కరా, రక్షణ మాకు అక్కర్లేదు అనుకుంటున్నారా? యేసు ప్రభు ఈ లోకములో ఉన్న దినాల్లో ప్రభు అయిన దేవుడే పలికిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం ఇలాగ రాయబడి ఉంది, మరొకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు గనక నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అని ప్రభు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఆ మాటలు మనం గమనిస్తున్నాం. ఎవరితో ఆ మాట ప్రభు అన్నాడు? ఏమండి, ఎవరితో అన్నాడు ఈ మాట? అన్యులతో అన్నాడా? తనను వెంబడిస్తున్న వ్యక్తులతోనే ప్రభు ఈ మాట అన్నాడు. అంతకాలం వెంబడిస్తున్నారు, ఆయన చెప్పే బోధ వింటున్నారు, ఆయన పెట్టే భోజనం తింటున్నారు, వింటున్నారు, తింటున్నారు, వెంబడిస్తున్నారు. వారితో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? మీరు మీ పాపములోనే ఉన్నారు, చూడటానికి మాత్రం నా వెంట ఉన్నారు. మీరు, నేను కొండ ఎక్కితే కొండ ఎక్కారు, సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చారు, నేను దోణి ఎక్కితే నా దోణి ఎక్కారు, మీరు నా వెంటనే ఉన్నారు, కేర్ ఆఫ్ అడ్రస్ నాదే అని చెప్పుకుంటున్నారు. కానీ ఏం లాభం? మీరు ఇంకా పాపములోనే ఉన్నారు అంటున్నారు. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, ఒకవేళ నువ్వు క్రైస్తవుడే ఉండవచ్చు, క్రైస్తవేతరుడే ఉండవచ్చు, ఎవరైనా సరే ప్రతి మానవుడు పాపములోనే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 3:23లో, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ రాత్రి వేళ పాపములో ఉన్న మానవునికి రక్షణ అవసరం. నీవు పాపములో ఉన్నావు, నీకు రక్షణ ఖచ్చితంగా అవసరమై ఉంది. ఒకవేళ రక్షణ పొందకుండా ఒకవేళ ఇంకా పాపములోనే కొనసాగితే రోమా 6:23లో ఇలాగ రాయబడి ఉంది, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం అని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 21:8లో రాయబడి ఉంది, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఈ మరణానికి, ఈ నరకానికి భయంకరమైన ఆ శిక్షకు నీవు అందరూ కూడా ఆహుతి కావలసిన వారై ఉన్నారు. ఆ శిక్షను పొందవలసిన మనకు రక్షణ అవసరమై ఉంది. నీ పాపంలోని కొనసాగుతున్నావు కదూ, నిన్న విన్నావు సువార్త, నీ మనసు దేవునికి ఇవ్వాల. మొన్న విన్నావు సువార్త, నీ మనసు దేవునికి ఇవ్వాల. ఇంతకుముందు గ్రౌండ్లో, ఇంతకుముందు సభల్లో సువార్త విన్నావు, ప్రభువుని నమ్ము, పాప క్షమాపణ పొందాలి, రక్షణ అవసరం అని వింటూ ఉన్నావు. నేను క్రైస్తవుని అనుకొని మోసపోతున్నావు. నేను క్రైస్తవ సంబంధమైన కుటుంబంలో జన్మించాను అనుకొని మోసపోతున్నావు, పాపములోనే బ్రతుకుతున్నావు. ఆదివారం దైవ గ్రంథం, మిగతా దినాలన్నిట్లో నీకు ఇష్టమైన పుస్తకాలు, అవునా? ఆదివారం ప్రభు అనడం, మిగతా దినాల్లో నీకు ఇష్టమైనట్లు బ్రతకడం చేయట్లేదా? ప్రభు బిడ్డవని చెప్పుకుంటూ, క్రైస్తవుడని చెప్పుకుంటూ ఇంకా పాపములో బ్రతకడం లేదా? ఈ రాత్రి ఒక్కసారి నీ మనసు నువ్వు చూసుకో, నీ హృదయాన్ని నువ్వు చూసుకో. పాపములో లేవా? ఒక్కసారి నీ అంతర్యాన్ని జ్ఞాపకము చేసుకో. ఏ విధమైన పాపములో, ఏ విధమైన బలహీనతలో నువ్వు కొనసాగుతున్నావు నీకు తెలుసు, పరమందున దేవునికి తెలుసు. ఆయన దాసునిగా ఈ రాత్రి ఆయన పక్షాన ప్రకటిస్తున్నాను, రక్షణ పొందవలసిన అవసరత నీకుంది. నేను రక్షణ పొందాను. నేను ఒక సేవకుని కుమారుణ్ణి. మా నాన్నగారు చాలామంది, వీళ్ళు అనేకులకు తెలుసు, జాన్ గారు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని. చిన్నప్పటి నుండి చాలా భక్తి కలిగిన వాతావరణంలో మా తల్లిగారు మమ్మల్ని పెంచారు. రక్షణ పొందకుండా చాలా కాలం బ్రతికాను. నేనేమనుకునేవాడిని తెలుసండి? నేను ఇలాగ అనుకునేవాడిని, సువార్త విన్నప్పుడల్లా ఎప్పుడు ప్రతి కూటంలో ముందే నా సీటు. నేను కొత్తపల్లి దావీదు ఇద్దరు ముందే కూర్చునేవారం. తబల వాయించేవాడిని, డ్రమ్స్ వాయించేవాళ్ళం,
పాటలు ఎత్తేవారం, అన్ని విషయాల్లో ముందుండి కార్యాలు జరిగించేవారం. ప్రతి రాత్రి ఎప్పుడు సువార్త విన్నా నా మట్టుకు నేను అనుకునేది ఏంటంటే, ఈ సువార్త అంతా మనం అనుకున్న బ్యాచ్కే, నాకు మాత్రం కాదు. ఎందుకు? నేను యేసు ప్రభు వస్తే డైరెక్ట్గా పరలోకం పోతా. మా అమ్మ సేవలో ఉంది, మా నాన్న సేవలో ఉన్నాడు. అసలు వాళ్ళు సేవలోకి వచ్చినాక నేను పుట్టాను కాబట్టి అంత పవిత్రమైన లైఫే, వెళ్ళిపోతాం డైరెక్ట్గా ప్రభు దగ్గరికి అనుకున్నాను. కానీ 1981 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు రాత్రి నంద్యాల తాలూకా బోయలకుంట్ల అనే గ్రామంలో ఆగ్ జోసెఫ్ అనే దైవ సేవకులు ఆ పెదనాన్నగారు సువార్త అందిస్తూ 51వ కీర్తన 5వ వచనం ఆధారముతో సువార్త ప్రకటించగా ఆ రాత్రి నాకు అర్థమైంది. ఆయన ఇలాగ వాక్యం చెబుతూ అన్నాడు, ఒకవేళ నువ్వు సువార్తికుని కుమారుడు అయినా క్రైస్తవ కుటుంబంలో జన్మించిన నువ్వు పాపివే, చనిపోతే నరకానికి వెళ్తావు అన్న ఒక్క మాట నా హృదయాన్ని తాకింది. ఆ రాత్రి కన్నీరు గార్చాను. ప్రతి రాత్రి ఏం చేసేవాడిని అంటే, స్వార్థ సభల్లో ఆఖరిలో ఆల్టర్ కాల్ ఇస్తున్నప్పుడు ఎవరెవరు రక్షించబడతారో చేతులెత్తండి, నిలబడండి అన్నప్పుడు వెనక్కి తిరిగి ఎంతమంది చేతులు ఎత్తారో కౌంటింగ్ చేసేవాడిని. ఆ రాత్రి ప్రభు నన్ను కౌంట్ చేశాడు. ఆ రాత్రి కౌంటర్ వేశాడు. ఆ రాత్రి నా హృదయాన్ని ప్రభుకు అప్పగించాను. అయ్యో నేను పాపిని ప్రభు, నన్ను క్షమించండి, ఇంతకుముందు చనిపోయింటే నరకానికి వెళ్ళేవాడిని కదా అని ఆ రాత్రి నా హృదయాన్ని ప్రభుకు అప్పగించి రక్షణ పొందాను. ప్రియులారా, ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు పాపివి కాదా? రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, ప్రభును హృదయంలో చేర్చుకోకుండా ఈ రాత్రి సభ నుంచి ఇంటికి వెళ్ళవద్దని మనవి చేస్తున్నాను. రక్షణ ఎందుకు అవసరం? పాపముల గనుక. రండి మరొకసారి ఆ వచనం చదివే ముగింపులోనికి వద్దాం. ఏమంటున్నాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగూ రాయబడింది. అధికారి అడుగుతున్న ప్రశ్న, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను? ఏం చేయాలి? రక్షణ అవసరమే, వాస్తవమే. రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించాడు, వాస్తవమే. అట్లయితే ప్రశ్న, రక్షణ పొందటానికి ఏం చేయాలి? ఏం చేస్తే సరిపోయిద్ది? ఏం చేస్తే సరిపోతుంది? చూడండి, అదే వచనం 31వ వచనం రాయబడింది. అందుకు వారు రక్షణ పొందటానికి ఏం చేయాలి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. మంచి జరుగుతుందంటే ఏమైనా చేస్తారు ప్రజలు ఈ దినాల్లో, అవునండి? ఎవరు అన్నారట, ఏంట్రా వాకిలి ఇటు పెట్టావు, వాకిలి అటు ఉండాలి అన్నాడట. అంతే. మీ ఇంట్లో అందరికీ వరుసగా జ్వరాలు రావడానికి కారణం ఆ వాకిలే. నువ్వు చేసింది ఏదైనా సరే నష్టమైపోవడానికి ఆ వాకిలే కారణం. నీకు నీ పిల్లవానికి ఉద్యోగం ఇంత వెతికినా రాకపోవడానికి అదేరా బాబు, ఆ వాకిలి ఇటు తీస్తే అటు పెట్టన్నాడట. ఇక వెంటనే ఆ మాట వినడం ఆలస్యం. వెంటనే 35,000 రూపాయలు ఖర్చు చేసి ఇటున్న వాకిలి ఇటు తిప్పేశారనమాట. ఈ దినాల్లో ప్రజలు మేలు జరుగుతుందంటే ఏమైనా చేస్తారు. ఒక ఆయన ఉన్నాడు, ఇదే మన జిల్లాలోని మహా గొప్ప నాయకుడు. ఆయన సంబంధించిన ఫ్యాక్టరీలో కానీ, ఆయన ఇంటి దగ్గర కానీ, ఆయన హోటల్స్ దగ్గర కానీ, ఆయనకు సంబంధించిన వాటి ప్రతి దాని దగ్గర ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది, కన్స్ట్రక్షన్. ఓ రోజు అడిగాం, ఏంటండి ఎప్పుడూ కన్స్ట్రక్షనే జరుగుతుంది, ఎప్పుడూ ఏదో ఒకటి కడుతూనే ఉంటారండి అంటే, ఆయన అన్నమాట ఎవరో వాస్తు చెప్పారట. అయ్యా నువ్వు జీవితాంతం ఏదో ఒకటి కడుతూనే ఉంటే అన్నీ కలిసి వస్తాయంటే ఈ రోజు వరకు కట్టడం ఆగిపోలేదు, గౌండాలు మేలు పొందుతున్నారులేండి, అది వేరు సంగతి. అనగా మేలు జరుగుతుందంటే ఏమైనా చేస్తారు ఈ దినాల్లో ప్రజలు. ఆనాడు అధికారి అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలి, నేనేం చేయాలయ్యా? ఏం చేయాలి? ఎక్కడికైనా ప్రయాణం చేయాలా? ఖర్చు పెట్టాలా? ఇంకేమైనా చేయాలా? ఏమీ చేయనక్కర్లేదు. వారు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం రాయబడిన మాట, రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఆయనే గనుక. దానియేలు గ్రంథం, దైవ గ్రంథం ఉన్నవారు చూడవచ్చు లేఖన భాగాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం రాయబడిన మాట రాయబడింది ఇలాగున, ఈ విధముగా ఒక శాసనము నియమించుచున్నాను. అదేమిటి? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. రక్షణ అవసరమా? అవసరమైన సంగతి అర్థం చేసుకున్నా ముందు, అది కావాలి ముందు. రక్షణ అవసరమన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి మొదటిగా. ఆ రక్షణ పొందడానికి విశ్వాసం ఉంచాలి. ఇది ఎవరి మీద? ప్రభు అయిన యేసునందు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి అంటే,
దానియేలు 3:29 ప్రకారం రక్షించుటకు సమర్థుడైన వాడు యేసు దేవుడే గనుక. ఈ రాత్రి రక్షించుటకు సమర్థుడైన ఆ ప్రభు మీద నీ విశ్వాసం ఉంచావా? రక్షణ పొందావా? ఫాక్స్ గారు అనగా దైవ సేవకులైన ఫాక్స్ గారు ఆంధ్రప్రదేశ్లో బ్రదరన్ అసెంబ్లీస్లో పరిచర్య ఆరంభ దినాల్లో బహు గొప్పగా వాడబడి అనేక స్థలాల్లో సంఘ స్థాపనకు కారకులైన దైవ సేవకులు ఫాక్స్ గారు ఏ ఆర్టికల్ రాసినా ఆఖరిలో ఒక మాట రాస్తాడు. అదేమిటంటే రక్షణ పొందిన ఫాక్స్ చెవరాలు అంటారు. ప్రతిసారి కూడా ఫాక్స్ గారు వ్యక్తిగతమైన డైరీలో ఒక దైవ సేవకుడు చెప్తూ ఉండగా, ఆయన కుమారుడు డొనాల్డ్ ఫాక్స్ చెప్తూ ఉండగా నేను విన్నాను. తన డైరీలో వ్యక్తిగతంగా తాను రాసుకునేది ఏంటంటే, నా పేరు ముందు ఏది పెట్టినా నాకు ఇష్టం లేదు, నా పేరు ముందు రక్షణ పొందిన అని పెడితే నాకు సంతోషం అని అన్నాడట. కొన్నిసార్లు పేర్ల ముందు ఏమేమో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాంలేండి. ఈ మధ్య ఒక ఆయన పిలిచాము చాలా కాలం క్రితం, అయ్యా పత్రికలు వేస్తున్నాము ఇదిగా ఫలానంటే, ఏమండి తమ్ముడు నా పేరు ముందు ఇది పెట్టాలండి అని అంటాడు అనమాట. నా పేరు ముందు ఇది పెట్టాలి 3 టైటిల్ చెప్పాడు. ఓకే, ఆయనకున్న డిగ్రీలు చెప్పుకున్నాడు, టైటిల్ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మహాభక్తులు కూడా సంతోషించిన విషయం ఏంటంటే, నేను రక్షణ పొంది ఉన్నాను అని చెప్పుకునే దానికంటే మించిన భాగ్యం మరొకటి లేదు. ఆ రక్షణ నీకు కావాలా? నువ్వు సొంతం చేసుకోవాలా? అట్లయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? 3 కారణాలు. ఆయనలో పాపము లేదు గనుక. యోహాను సువార్త 8:46 రాయబడింది, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలరని సవాలు చేశాడు. ఆయన రక్షించుటకు సమర్థుడు, కారణం పాపము లేనివాడు గనుక. ప్రభు అయిన దేవుని గూర్చి తిమోతి మొదటి పత్రిక 1:15 మనం అందరం ఎరిగిన మాట ఏం రాయబడింది? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపము లేని దేవుడు గనుక యేసునందు విశ్వాసం ఉంచండి. మాత్రమే కాదు, పాపాత్ములను రక్షించడానికి వచ్చినవాడు. ఈలాగున వచ్చినవాడు ప్రపంచంలో ఎవరు లేరు. అసమానుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? పాపాత్ములను రక్షించడానికి వచ్చాడు. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఇలాంటి రక్షించటకు సమర్థుడైన ప్రభువునందు నీ విశ్వాసం పెట్టావా? ఆయనందు విశ్వాసం ఉంచావా? నీ పాపముల కొరకై కలువరిశిలో బలైన యేసునందు విశ్వాసం ఉంచావా? 3వ కారణం ఏదనగా, దైవ గ్రంథంలో ప్రభువే నోరారా చెప్పిన మాట మత్తయి సువార్త 20వ అధ్యాయంలో రాయబడింది కదండి. మనుష్య కుమారుడు 18వ వచనం అనుకుంటాను, 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. 20:28లో రాయబడిన మాట. ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మహోన్నతుడైన దేవుడు. ప్రియుల, ఈ రాత్రి ప్రభువునందు విశ్వాసం ఉంచండి చాలు. పాపము లేని దేవుడు యేసు దేవుడే. ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర మిడ్తూరు ఆ ఏరియాలో సువార్త చెబుతుండగా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. నాన్నగారు ఉన్నారు, నాన్న సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక పోలీస్ ఆయన వచ్చి అన్నాడు, ఏమండి ఇంత ధైర్యం ఎక్కడిది మీకు? పోలీస్ స్టేషన్ దరిదాపుల్లో కూడా సువార్త చెప్తారంటే, ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. నాన్న ఒక మాట అన్నాడు, ఈడే కాదు లోపలికి వచ్చి కూడా చెప్తాం మేము అన్నాడు నాన్న. ఆహా, ఏమంత ధైర్యం మీకు అన్నాడు. అప్పుడు నాన్న చెప్పిన మాట, మేము చెబుతున్న దేవునిలో పాపము లేదు గనుక ఎక్కడైనా చెప్తాము సువార్త. అవునండి, ఈ రాత్రి ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి మేమందరం ఆశ్రయించవలసిన విశేషమైన మాట, మేము ప్రకటించుచున్న యేసు క్రీస్తులో పాపము లేదు, పాపము చేయలేదు, పాపము ఎరగనటువంటి వాడు. పాపాత్ములమైన మనల్ని రక్షించుటకు సమర్థుడు. అందుకోసమే ఈ రాత్రి ప్రభునందు విశ్వాసం ఉంచాలి. రక్షణ సొంతం కావాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన మొదటి పని, కీర్తన గ్రంథం 12:5లో ఒక మాట ఉంది, రక్షణ కోరుకొను వారికి నేను రక్షణ ఇస్తాను అన్నాడు. ముందు నీ కోరిక ఉండాలి. ఈ రాత్రి అసలు కోరిక ఉందా? ఏదో చూసిపోదాం, జోషన్న గారి ప్రసంగం విందాం అని వచ్చామా? లేకపోతే ఏదో సభ ఎట్లా చేస్తున్నారో, ఎఫ్రాత వాళ్ళు ఎప్పుడు బయట మీటింగ్లు పెట్టలేదండి, ఇప్పుడు పెట్టారు చూద్దాం పదా అని వచ్చావా? లేక రక్షణ పొందాలి అని కోరికతో వచ్చావా? ఈ రాత్రి నీవు హృదయంతరములో రక్షణ పొందాలి అనే కోరిక ఉంటే రక్షణ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
ఆయన యందు విశ్వాసం ఉంచి, ఓ ప్రభువా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి, నాకు రక్షణ అనుగ్రహించండి స్వామి అని ప్రభుని అడుగుతే చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఈ రాత్రి ప్రభునందు విశ్వాసం ఉంచుతారా? ఇక నేను ముగిస్తున్నాను. తర్వాత సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాము. దయచేసి రక్షణ పొందడానికి రాత్రి సిద్ధపడండి. సిద్ధపడడానికి డబ్బు అక్కరలేదు. నువ్వు ఉన్న చోటనే నీ పాపము బ్రతుకును ఆలోచన చేయండి. దాని ఫలితం నిత్య నరకాగ్ని గనుక దాని నుండి రక్షించగలిగిన యేసును ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకొని ఇంటికి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. అయలారా, రక్షణ పొందుటకు ఏమని అడిగాడండి? అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను? ఏం చేయాలో విన్నాం. రక్షణ ఎందుకు అవసరమో విన్నాం. ఈ రాత్రి బాల్ నీ కోర్టులో ఉంది. డిసిషన్ నీ వైపు ఉంది. తీర్మానం నీ చేతిలో ఉంది. బలవంతంగా ఏది కూడా చేయించే దేవుడు కాదు. దేవుడు మనల్ని ఒక మిషన్స్గా తయారు చేయలేదు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఒక మిషన్గా చేసింటే ఎంత బాగుండవు కదండి. ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరగకుండా లైన్లో పెట్టేవాడు దేవుడు. దేవుడు మనల్ని ఒక మిషన్గా తయారు చేయలేదు. 2 విషయాలు ముందుంచాడు. రక్షణ కోరుకుంటే శిక్ష తప్పిపోతుంది, రక్షణ వద్దనుకుంటే శిక్ష వద్దు వస్తుంది. ఆ శిక్ష మహాభయంకరం నరకాగ్ని. క్రైస్తవుడు అనుకొని మోసపోకుండా దేవుని బిడ్డగా ఈ రాత్రి తీర్మానం చేయబడి రక్షణ పొంది రక్షణ ఆనందముతో ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఒకసారి మీ హృదయంలో తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను పాపిని స్వామి, నాకు రక్షణ అవసరం, నాకు అర్థమైంది, రక్షణ నాకు కావాలి అని ఆశించి కోరుకొని మీ మనసులో దాని విషయంలో ప్రభు సన్నిధిలో తీర్మానం చేయండి. ఓ ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నన్ను బిడ్డగా చేసుకోండి, నాకు రక్షణ కావాలి అని ప్రభుని అడగండి చాలు. ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు.